ఓం నమః శివాయ. మేనక హేమవంతులకు పుట్టిన గారాలపట్టి. ఓం నమః శివాయ. లోక కళ్యాణం కోసం నారద మహాముని ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వగా, పరమేశ్వరుని కృప కోసం పార్వతీదేవి ఘోర తపస్సుని మొదలుపెట్టింది. ఓం నమః శివాయ. ఆ తపస్సును పరీక్షించడానికి పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, ఓం నమః శివాయ. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఓం నమః శివాయ. అమ్మా అమ్మా పార్వతి, ఓం నమః శివాయ. పరమేశ్వరుణ్ణి మనువాడడానికి ఏదో తపస్సు చేస్తున్నావని విన్నాను. ఓం నమః శివాయ. ఛే, నీకేమైనా మతిపోయిందా? ఓం నమః శివాయ. మెడలో పాము, పులి చర్మం, బూడిద తప్ప నీకేమీ లేనివాడు నీకెలా నచ్చాడమ్మా? ఆపండి. నా స్వామి గురించి మాట్లాడే అర్హత మీకుందా? నా స్వామి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నా స్వామి అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన ఈ ముల్లోకాలకి దేవుడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది స్వామిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? నా ఓపికని పరీక్షించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తిని ముందు ముందు విషయమంతా మీకే తెలుస్తుంది. తెలుస్తుంది 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 తెలుస్తుంది. నానా విధాలుగా శివదోషణ చేస్తుంటే పార్వతి ఉగ్ర రూపం దాల్చి ఆ బ్రాహ్మణుడును తరిమి కొట్టే ప్రయత్నం చేయబోగా, పరమేశ్వరుడు ప్రసన్నమై తన యథారూపం దాల్చాడు. స్వామి, మీరా? నన్ను మన్నించండి స్వామి. బ్రాహ్మణుడి వేషంలో మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మిమ్మల్ని దూషించినందుకు నన్ను మన్నించండి.